ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఏంటంటే రాముల వారిది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇవాళ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. సో మేమైతే వెళ్తున్నాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. ఈ వ్లాగ్ అంతా మొత్తం శ్రీరామనవమి మీదే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 17th మనకు శ్రీరామనవమి కదా. ముందు రోజు 16th ఏమో ఎదుర్కోళ్ళు ఉంటాయి అన్నమాట. 15th ఏంటంటే మనం పిల్లోడు అంటే పిల్లోడి తరపు మేము, అంటే రాముల వారి సైడ్ మేము అనమాట. సీతాదేవి సైడు మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకోవడం అంటే ఇంకా అన్నీ మన చేత చేయిస్తారనమాట. అంతేగాని మనం పీటల మీద అయితే కూర్చోము. ఇంకా మాట ముచ్చటి మనం పెళ్ళికి ఎలా చేస్తామో అవన్నీ చేసుకొని ఇంకిద్దరిని ఇక్కడ రాముల వారిని సీతాదేవిని ఇక్కడ పెట్టారనమాట. ఇదేంటంటే ఈ విగ్రహాలు ఎప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ప్రతి శ్రీరామనవమి రోజు అక్కడి నుంచే మా కమిటీ హాల్కి తెస్తారనమాట. విడిదిల్లులాగా తెచ్చేసి కళ్యాణం అనేది ఓపెన్ ప్లేస్లో చేస్తాము ఎప్పుడు. ఇంకా వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. సో ఎక్కువ ఇంకా వాళ్ళ ఇంట్లోనే విగ్రహాలు పెట్టడము, తనే రెడీ చేయడము అన్నీ తనే చూసుకుంటుంది. సో ఆ రోజైతే ఫస్ట్ మనం పెళ్ళికి ఎలా చేస్తామో సేమ్ అట్లనే అనమాట. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని చేశారు, రాముల వారిని సీతాదేవిని. ఇంకా అందుకనేసి అందరం వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమం అంతా చూసుకొని ప్రసాదం తినేసి వచ్చాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఎదుర్కోళ్ళకి సీతాదేవిని తేవడానికి అమ్మాయి తరపు వాళ్ళు, రాముల వారిని తేవడానికి అబ్బాయి తరపు వాళ్ళు వెళ్తారనమాట. వెళ్ళేసి అక్కడ తీసుకొని వచ్చి ఇది కమిటీ హాల్ అనమాట. నేను ఆల్రెడీ కిట్టి పార్టీ వీడియోస్లో చాలా వాటిల్లో చూపించాను. ఇక్కడ పెడతాము. పెట్టేసినాక ఇంకా బట్టలు పెట్టుకొని మార్చుకుంటామన్నమాట. అంటే మనం పతానం ఎలా చేస్తాము సేమ్ అట్లనే అనమాట. నేనైతే ఎప్పుడు నాకు శ్రీరామనవమికి ఎప్పుడు పీరియడ్ వచ్చేసి ఎప్పుడు అడ్డం వస్తుంది అనమాట నాకైతే. ఈసారి అనమాట ఫస్ట్ టైము నేను అంటే మిస్ అవ్వకుండా అన్ని కార్యక్రమాలు చేశాను అని అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసి అమ్మాయి తరపు వాళ్ళు అనమాట సీతాదేవిని తీసుకొని వచ్చారు. ఆ రోజు కొంచెం లేట్ అయిందనమాట. 8:30 అయిపోయింది. ఇంకప్పుడు వెళ్ళాము. మాకేంటంటే ఇక్కడే డిన్నర్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి మాకు నైట్ ఎంత లేట్ అయినా మనం ఇంటికి వెళ్ళాలి, వంట చేసుకోవాలి అనే ప్రాబ్లం ఏమి ఉండదు. మేమంతా మంచిగా చేసుకుంటాము కాలనీలో అన్ని అకేషన్స్. సో మళ్ళీ మనం ఇక్కడ లేట్ అయిందనుకో మనకి వంట చేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఇంకా మేము వచ్చి అబ్బాయి తరపు వాళ్ళం అనమాట. ఇంకా మంగళహారతులు తీసుకొని వెళ్తున్నాము. అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాయి అన్నమాట విగ్రహాలు. ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గరే ఉంటాయి రెడీ చేసి. ఇంకా వాళ్ళు కళ్యాణానికి తెస్తారనమాట. అయితే ఇప్పుడు మేము అబ్బాయి తరపు వాళ్ళం వెళ్తున్నాము. అంటే నేను మా హస్బెండ్ అనమాట, రాముల వారి తరపు. ఇంకా లక్ష్మణుడు భరతుడిని కూడా ఫ్రెండ్ వాళ్ళు పట్టుకున్నారు. ఇంకా ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సీతాదేవిని తెచ్చారు కదా, తెచ్చి కమిటీ హాల్లో పెట్టాము. ఇప్పుడు వచ్చేసి మేము రాముల వారిని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇది ముందు రోజు, శ్రీరామనవమి ముందు రోజు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడ కొంచెం చిన్న పూజలా చేయించారనమాట. ఇంకా చేయించి ఇంకా రాముల వారిని తీసుకొని కమిటీ హాల్ దగ్గరికి వెళ్తాము. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏంటంటే ఇంకా మళ్ళీ అక్కడ కూడా పూజ చేయించారు అయ్యగారు. చేయించి ఇంకా మనం పతానంకి ఎలా చేస్తాము బట్టలు పెట్టుకొని మార్చుకొని అట్లా ఇంకా సేమ్ అలానే అనమాట. అంటే మా పిల్లోడు మీ పిల్ల అని అనిపించుకోవడం అంటే మనకి అర్థమయ్యేలా చెప్తున్నా అనమాట. ఇంక ఇట్లా తీసుకొని కమిటీ హాల్కి అయితే వెళ్ళాము. ఇంకా రాముల వారికి అయితే హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఆ హారతి కూడా తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా అందరం కలిసి మంగళహారతుల ముందు వెళ్ళాలంట. ఇంకా వెనక రాముల వారు ఇస్తున్నారు. ఇంకా ఇది అపార్ట్మెంట్లో కాబట్టి ఇంకా దిగేసి కమిటీ హాల్కి వెళ్ళడానికి అయితే కొంచెం దూరం ఉంటుందన్నమాట. సో ఆ హారతులు ఎక్కడ ఇదైపోతాయో గాలికి అనేసి ఇంకా అట్లా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళామన్నమాట.
ఇంకా కిందకి దిగేసి వెళ్ళాలన్నమాట. ఇంకా ఇది ముందు రోజు కాబట్టి ఇంకా మాకు ముందు రోజు నెక్స్ట్ డే అంతా ఫుడ్డు ఇక్కడే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. అంటే కమిటీ టీం అంతా ప్రిపేర్ చేశారనమాట. సో మాకైతే లేట్ అవుతుంది, వంట చేయాలి అనే ప్రాబ్లం కూడా ఏం లేదనమాట. బాగా వచ్చారనమాట అసలు జనాలు కూడా. ముందు రోజు కానీ ఆ ముందు రోజు కానీ ఇంకా శ్రీరామనవమి రోజు అయితే ఆల్మోస్ట్ 600 మెంబర్స్ వరకు వచ్చారనమాట. నేను ఇంకా కొన్ని వీలైనంత వరకే షూట్ చేశాను, అన్నీ షూట్ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి మంగళహారతులతో కమిటీ హాల్కి వస్తున్నామన్నమాట. ఇంకా కమిటీ హాల్కి వచ్చినాకైతే మళ్ళీ కొబ్బరికాయ తిప్పేసి దిష్టితో కొట్టేశారనమాట కింద. ఇంకా లోపలికైతే వెళ్ళినాక మళ్ళీ పూజ చేశారు. ఇంకా పూజ చేసి ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడే ఫస్ట్ 2 లైన్స్ అనమాట ఇలా తిరుగుకుంటూ వెళ్ళామన్నమాట. కొంచెం రాముల వారిని ఊరేగిస్తూ ఇట్లా మామూలుగా ఒక 2 లైన్స్ అట్లా తిప్పుకుంటూ వెళ్ళామన్నమాట. వెళ్ళేసి ఇంకా తర్వాత కమిటీ హాల్కి అయితే తీసుకొని వెళ్ళాము. ఇక్కడైతే మా హస్బెండ్ తీసుకున్నాడు అనమాట రాముల వారిని. ఇంకా సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడినేమో ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్స్ తీసుకున్నారు. ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ 9:30 10 అయిపోతుంది. ఈసారి కొంచెం లేట్ అయింది. లేట్ అయినా సరే అన్నీ చాలా బాగా జరిగినాయి అన్నమాట. అసలు ఒక కరోనాలో ఒకసారి సరిగా చేయలేదు. ఇంకా మిగతా ఇయర్స్ అన్నీ బాగా చేసాము శ్రీరామనవమి అయితే. ఇంకా అందరు పార్టిసిపేషన్ కూడా బాగుంటుంది కాబట్టి మనకు అందరూ కలిసి చేసుకుంటే పెద్ద బడిన అని అనిపించదు. కలిసిమెలిసి అందరు చేసుకుంటే మనకి తలా ఒక పని షేర్ చేసుకుంటాం కాబట్టి మనకి బాగుంటుంది. ఇంకా వీళ్ళు సీతాదేవిని ఫస్ట్ కమిటీ హాల్కి తెచ్చారు కదా, ఇంకా మేమైతే రాముల వారి తరపు అనమాట పోయేసి రాముల వారిని కూడా తెచ్చాము. ఇప్పుడైతే కాసేపు పూజ చేసి ఇంకా బట్టలు అవి మార్చుకొని మాది పిల్లోడు మీది అని అనిపించుకుంటారంట. ఇంకా అనిపించుకున్నాక ఇంకా ఇక్కడ ఏంటంటే తర్వాత కలర్స్ కూడా పూసుకుంటారంట. నేనైతే నాకంత ఐడియా లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు శ్రీరామనవమికి మిస్ అవుతానన్నమాట. నాకు ఎప్పుడు ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉంటుంది. ఈసారి ఫస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాను, తర్వాత 3 years వెళ్ళలేకపోయాను. ఇప్పుడైతే నాకు పీస్ఫుల్గా అన్నీ బాగా జరిగినాయి అనమాట. ఇంకా ఎందుకంటే తర్వాత కలర్స్ పూసుకుంటారని చెప్పారనమాట. నేను అందుకనేసి ఇట్లా సింపుల్గా రెడీ అయ్యి వచ్చాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అన్నీ అనుకున్నాక ఇంకా అందరం కలర్స్ పూసుకున్నాం అనమాట. అంటే హ్యాపీగా మనకి మ్యారేజ్ ఫిక్స్ అయితే ఎలా ఉంటుంది అట్లా అంట. ఇది మన సిస్టంలో కూడా ఉందంట. ఇట్లా ఇంకా పిల్లోడు మాది అని అనిపించుకున్నాక ఇంకా అందరము లేడీస్ జెంట్స్ అందరూ కలర్స్ పూసేసుకొని ఇంకా కాసేపు అందరము ఇంకా తర్వాత బ్లౌజ్ పీసు తాంబూలం కూడా ఇచ్చారనమాట. ఇచ్చేసి ఇంకా తర్వాత అయితే డిన్నర్ కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా నేను ఆ డిన్నర్ చేసేది అవన్నీ అయితే నేను షూట్ చేయలేదు. ఇంకా ఫస్ట్ అయితే హారతి ఇచ్చి బట్టలు పెట్టుకున్నాము. ఇంకా తర్వాత అయితే డిన్నరు నేను షూట్ చేయలేదన్నమాట. అసలు ఫోన్లు అయితే ఎక్కువ పట్టుకొని తిరగలేదు, ఎందుకంటే ఎక్కడ మిస్ అవుతాయో అనేసి. ఇంకా మళ్ళీ ఏంటంటే అపార్ట్మెంట్లోనే పెట్టేసి రావాలన్నమాట మనము. రాముల వారిని సీతాదేవిని పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మనము వాళ్ళు రెడీ చేసి పెడతారు. నెక్స్ట్ డే కళ్యాణానికి తీసుకెళ్తాం అనమాట. అయితే వెళ్ళే ముందు మా ఇంట్లో ఒక్కసారి దేవుడి రూమ్లో తిప్పుకొని వెళ్ళామన్నమాట. ఇంకా రాముల వారు మా ఇంటికి వచ్చిన వేళ ఇంకా అన్నీ మంచిగా జరగాలి అని మనసులో అనుకొని ఇంకా జస్ట్ దించలేదు. ఇంకా ఒక్కసారి అయితే ఎత్తుకున్నాక మనం దించకూడదు కదా. సో ఒక్క రౌండ్ అయితే ఇట్లా ఇంట్లోకి వచ్చి ఇట్లా వెళ్ళాడనమాట. దేవుడి రూమ్లో నుంచి విగ్రహాలు తీసుకొని వెళ్ళారు. ఇంకా ఇది వచ్చేసి మా ఇంట్లో రాముల వారు అనమాట. ఇంకా ముందు రోజే ముగ్గు కలర్స్ రాముల వారిని అంతా క్లీన్ చేశాను, చాలా వర్క్ అయింది. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు కళ్యాణానికి వడిబియ్యం కలుపుతున్నాను అనమాట. సో 5గురిని పిలిచాను, వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళే. ఇంకా వీళ్ళ చార్జ్ చేపిస్తున్నాను అనమాట. నాకు అంత ఐడియా లేదు, మాకు వడిబియ్యం సిస్టమ్ లేదు కాబట్టి ఇంకా వీళ్ళకి ఒక ఇద్దరికి ఐడియా ఉందన్నమాట. సో 5గురిని పిలిచి ఇంకా మనం కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట వడిబియ్యానికి. సో ఇప్పుడైతే అబ్బాయి తరపు కాబట్టి ఇంక అన్నీ ఏమేమి తేవాలనేసి చెప్పారనమాట. వడిబియ్యము బ్లౌజ్ పీసులు అవన్నీ. సో అవన్నీ కలుపుకుంటూ ఉన్నాను. సో మా అమ్మాయిని వీడియో తీయమంటే అట్లా కొన్ని తీసింది, కొన్ని తీయలేదనమాట. ఇంకా కొన్ని ఏమో నేనే షూట్ చేశాను. 9 వరకు వడిబియ్యం కలుపుకొని
ఇంకా మళ్ళీ అపార్ట్మెంట్కి వెళ్ళి విగ్రహాలు తీసుకొని కళ్యాణ మండపానికి వెళ్తామన్నమాట. ఇంకా రాముల వారికి సీతాదేవికి కళ్యాణము. ఇప్పుడైతే అపార్ట్మెంట్కి వచ్చాము రెడీ అయిపోయి చక్కగా అందరము. మళ్ళీ ఇక్కడ కూడా పూజ చేసి హారతి ఇచ్చి ఇంకా మనకి ఇస్తారనమాట రాముల వారిని సీతాదేవిని. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్గా మన కమిటీ హాల్లోకి తీసుకొని వెళ్ళి ఇంకా మళ్ళీ మేళ తాళాలతో మనం కళ్యాణ మండపానికి వెళ్తాము. అసలు ఆల్మోస్ట్ అలా అయితే 10:30 అయిపోయింది. ఇది వచ్చేసి ఇంకా మా ఇంట్లో అనమాట. ఫ్రూట్స్, వడి బియ్యము, బ్లౌజ్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇక్కడ కమిటీ హాల్ నుంచి అందరూ కలిసిపోయి అందరూ కొంచెం లేట్ వచ్చారనమాట. 11:30కి వచ్చారు. సో పిల్లవాళ్ళు తరపు వాళ్ళు అందరూ త్వరగా రావాలి అంటే మేమైతే 10 వరకు వెళ్ళిపోయామన్నమాట. సో ఇప్పుడైతే మేళంతో పాటు ఇంకా రాముల వారిని సీతాదేవిని తీసుకొని వెళ్తున్నాం అనమాట మండపానికి. అసలు ఎంత ఎండిందంటే అసలు చాలా అంటే చాలా ఎండింది. కాకపోతే అరేంజ్మెంట్స్ మాకు అంతా ఎండ చాలా బాగా చేశారనమాట. కూలర్స్ అవన్నీ పెట్టి మరీ అంత ఎండ అనిపించలేదు. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో చేసాం కాబట్టి శ్రీరామనవమి. ఇదైతే కమిటీ హాలు, ఇది సరిపోదు. ఇది 200 మెంబర్స్కి అయితే ఓకే అనమాట. ఇంకా 600 పైన వస్తారు కాబట్టి పెద్దగా ఓపెన్ ప్లేస్లోనే ఇట్లా డెకరేషన్ చేసి చేపించామన్నమాట. ఇంకా అందరూ చేశారు. ఇంక ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి ఇంకా అందరు ఎవరు రాలేదు. ఇంకా అయ్యగారు పూజ స్టార్ట్ చేసినాక మెల్లిగా 1 by 1 11:30కి అందరు జాయిన్ అయిపోయారు. ఇంకా 1 అయ్యే వరకు అంతా చాలా ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా మనకి పూజారులే అన్నీ చేస్తారు. మనం ఏమన్నా కావాలంటే అందించడానికి కింద ఉంటామన్నమాట. ఇంకా వీళ్ళందరూ ఏంటంటే స్టార్టింగ్లో బియ్యము, కొబ్బరికాయలు అవన్నీ తెచ్చి అక్కడ ఇస్తున్నారనమాట. ఇంకా ఇచ్చినాకైతే అందరూ కిందకి దిగినాక అయ్యగారే అన్నీ చేశారు. జనాలు అయితే బాగానే వచ్చారు. అసలైతే కూలర్ ముందుకెళ్ళి జరగట్లేదు అనమాట. కూలర్లు అయితే చాలా పెట్టారు ఈసారి. సో అందువల్ల మాకు కొంచెం అంత ఎండేమి తెలియకుండా బాగా జరిగిపోయింది. సో మజ్జిగ కూడా చాలా చేసి ఇస్తూ ఉన్నారనమాట. మధ్య మధ్యలో సర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎండాకాలం కదా, మనకి వాటర్ ఏదో ఒక రూపకంగా మజ్జిగ ఇస్తూ ఉంటే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా. ఆల్మోస్ట్ ఆల్ మనకి 2 అయిపోతుంది అనమాట లంచ్ చేసేవరకే. అందుకనేసి మజ్జిగ కూడా మధ్యలో ఇస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. అయితే చాలా రీసౌండ్ అందరు మాటలు అట్లా వినిపిస్తున్నాయి అన్నమాట. అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేకపోతే ఇది డైరెక్ట్గానే పెడదామని అనుకున్నాను నన్ను. తర్వాత అయితే ఇంకా మా పాప, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఒక సాంగ్ కూడా చేశారనమాట రాముల వారి మీదనే. ఇంకా రాముల వారి కళ్యాణం అంతా అయిపోయినాక చేశారు. కాకపోతే ఇది నేను మధ్యలో పెట్టానమాట. ఇంకా కళ్యాణం అయిపోయినాక చూశారు. ఈ ఒక్క సాంగే చేశారు పిల్లలు. జస్ట్ 1 day ముందు నేర్చుకున్నారనమాట. సో సాంగ్ అంతా పెడితే మనకి కాపీరైట్ వస్తుందనేసి నేను వాయిస్ తగ్గించేసి ఇట్లా నార్మల్గా చెప్తున్నాను అన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మేము లంచ్ చేసి ఫొటోస్ అవన్నీ తిని వెళ్ళే వరకే ఇంటికి 4 అయిందనమాట. ఆఫ్టర్ ఈవినింగ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. ఇది వచ్చేసి 7కి అనమాట. ఇప్పుడు రాముల వారిని సీతాదేవిని ఊరేగిస్తాము. ప్రతి ఇంటి ముందుకు వస్తుంది పల్లకీలో. కాలనీ అంతా ఊరేగిస్తామన్నమాట. 7కి స్టార్ట్ చేసి ఇంకా విగ్రహాలన్నిటిని తీసి పల్లకీలో పెట్టి ఇంకా కొంచెం అక్కడ కూడా పూజ చేశారు. ఈ స్టేజీ మీద ఏంటంటే మనం తలంబ్రాలు, బియ్యము, బ్లౌజ్ పీస్లు ఇవన్నీ తెస్తారు కదా, ఇవన్నీ బ్యాగ్స్కి వేసి ఇంకా మేము కమిటీ హాల్లో పెడతామన్నమాట. ఊరేగింపు అయిపోయే వరకు ఆల్మోస్ట్ ఆల్ నైట్ అయిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే వచ్చి అవన్నీ మేము క్లీన్ చేసి సార్ట్ అవుట్ చేస్తాము.
ఇంకా పల్లకీలో పెట్టి ఊరేగిస్తున్నారు అనమాట. కాలనీలో వచ్చేసి 7 రోడ్స్ అనమాట. 7 రోడ్స్లో డోర్ టు డోర్ వెళ్తుంది పల్లకీలోనే. రాముల వారు మన ఇంటి ముందు వరకు వస్తారనమాట. అందరు హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొడతారు. కంపల్సరీ డోర్ టు డోర్ వెళ్తాము. సో అందరు లేడీస్ కూడా మ్యాక్సిమం వెళ్తామన్నమాట. ఇప్పుడు 7కి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అలా అయిపోయే వరకు 10-10:30 అయిపోతుంది అనమాట. సో ఇంకా మనకి పండగలప్పుడే కదా. మా కాలనీలో అయితే శ్రీరామనవమి, వినాయక చవితి చాలా బాగా జరిగిద్ది. మేము కూడా ఎప్పుడూ డ్యాన్స్ వేస్తాము. ఈసారి వేయలేదన్నమాట. ఈసారి కొంచెం లేట్గా అనుకున్నాము డెసిషన్స్, అందుకనేసి ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్కి టైం సరిపోదనేసి నేను వేయలేదన్నమాట. ఇట్లా 1 by 1 మోస్తూ వెళ్తారు అందరూ. ఇంకా వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇచ్చిన దాకా ప్రతి ఇంటి ముందు ఆగుతారు కాబట్టి ఇంకా మనం ఇంకా చేంజ్ అవుతూ ఉంటారు. అందరు కంటిన్యూగా మోయలేరు కదా. సో ఇంకా అట్లా మనం పల్లకి మోస్తే కూడా చాలా మంచిదన్నమాట. కొంచెం దూరమైనా మోయాలి. ఇంకా అట్లా అనేసి జెంట్స్ 1 by 1 చేంజ్ చేసుకుంటూ మోస్తారనమాట రాముల వారిని. ఇది వచ్చేసి కాలనీలో రోడ్స్ డోర్ టు డోర్ వెళ్తారని చెప్పా కదా. ఇంకా సో మెల్లిగా ఇట్లా వెళ్తున్నామన్నమాట. సో చాలామంది వచ్చారు నైట్ కూడా. ఇంకా మాకు నైట్ కూడా డిన్నర్ అక్కడే, లంచ్ అక్కడే, డిన్నర్ అక్కడే. సో ఈసారి అయితే అంత పిల్లలు నేర్చుకొని ఏమీ డ్యాన్సులు వేయలేదు. మాది పెద్దవాళ్ళది కూడా డ్యాన్స్ ఏం లేదనమాట. సో పిల్లలు అయితే బ్యాండ్ మేళం పెడితే కొంచెం చిన్నగా స్టెప్స్ చేశారనమాట. ఇంక ఇది మా లైన్ అనమాట. మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఫుల్ గాలి వస్తుంది. దీపాలు అయితే అస్సలు ఉండట్లేదు. ఇంకా వచ్చినాకైతే ఇంకా మా హస్బెండ్ వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టాడు అనమాట. ఇంకా నేనైతే హారతి ఇచ్చాను. హారతి ఇచ్చినాకైతే మనం దేవుడి కింద నుంచి ఇంకా ఇటు తిరిగి రైట్ సైడ్ వచ్చేసామన్నమాట. ఇంకా అట్లానే ఇంకా కాలనీ అంతా అయిపోయి ఇంకా అపార్ట్మెంట్కి కూడా వెళ్ళేసి మళ్ళీ విగ్రహాలని అదే ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే అప్పచెప్పి ఇంటికి వచ్చేసేవరకు ఆల్మోస్ట్ 12 దాటింది. 12 అయిపోయింది. ఇంకా అప్పుడు తినేసి కొంచెం ఇంటికి వచ్చామన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంక ఈ 3 రోజులు అంత నిద్ర ఏం సరిగా ఉండదు. ఇంకా అందరము కలిసి ఉంటాం కాబట్టి. శ్రీరామనవమి అయితే చాలా బాగా జరిగింది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.